M2M వార్తలకు స్వాగతం. ఈరోజు అందరూ కనుల పండువగా జరుపుకుంటున్నటువంటి బుక్కరాయ సముద్రం తిరునాళ్ళ గురించి తెలియజేయడం ఏమనగా, కలియుగ దైవం శ్రీ వెంకటరమణ స్వామి కొండ మీద రాయుడుగా భక్తుల కోర్కెలు తీరుస్తూ, ఆపదలో ఉన్న వారికి అనాథ రక్షకుడిగా వెలుగొందుతున్నాడు. కొండ మీద వెంకటరమణ స్వామి మాఘమాసంలో దర్శించుకుంటే భక్తుల కోర్కెలు సిద్ధిస్తాయని ప్రతీతి. ఏటా మాఘమాసంలో మాఘ పౌర్ణమి నాడు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. బుక్కరాయ సముద్రం మండలం సింగనమల నియోజకవర్గం. వెంకటరమణ స్వామి చరిత్ర ఏమనగా, అనంతపురానికి 5 కిలోమీటర్ల దూరంలో బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలోని సిద్ధరాంపురం రోడ్డు సమీపాన దేవరకొండపై శ్రీ లక్ష్మీ సహిత వెంకటేశ్వరుడు కొండ మీద రాయుడిగా వెలిశాడు. ఆహ్లాదకరమైన వాతావరణంలో దేవరకొండ శిఖర భాగాన కొండ మీద రాయుడు కొలువు తీరాడు. పూర్వం ఈ దేవరకొండపై గార్గేయ మహర్షి నిరంతర తపఃఫలంగానే శ్రీ వెంకటేశ్వరుడు ప్రత్యక్షమై కోర్కెలు తీర్చాడని పురాణాలు చెబుతున్నాయి. అనంతరం శ్రీ వెంకటేశ్వరుడు దేవరకొండపై కొండ మీద రాయుడిగా స్థిరంగా నిలిచిపోయాడని ప్రతీతి. శిలరూపంలో ఉన్న కొండ మీద రాయుడు భక్తులకు సాక్షాత్కరిస్తున్నాడు. స్వామివారు వేంచేసి ఉండే స్థలానికి వెనుక వైపున ఒక గుహ ఉంది. ఈ గుహ ప్రవేశ ద్వారం మొదట చిన్నగా ఉండి రాను రాను చాలా విశాలంగా కనబడుతుంది. వెంకటరమణ స్వామి తిరునాళ్ళ ఉత్సవాలను విజయనగర పాలన నుంచి హరిహర బుక్కరాయలు నిర్వహిస్తూ వచ్చారు. అదేవిధంగా మాఘమాసంలో కొండ మీద వెంకటరమణ స్వామిని దర్శించుకుంటే సాక్షాత్తు వైకుంఠంలో వెంకటేశ్వరుని చూసి తరించినట్లేనని ప్రజల ప్రగాఢ విశ్వాసం. సుమారు అనంతపురం జిల్లాకు 50 కిలోమీటర్ల చుట్టుపక్కల ప్రాంతాలకు ఈ జ్యోతి కనిపించడం ప్రత్యేకత. అరుణాచల క్షేత్రం మరియు అయ్యప్ప స్వామి మకర జ్యోతి స్ఫూర్తితో మొట్టమొదటిసారిగా సుమారుగా 1000 లీటర్ల నెయ్యితో కొండ మీద రాయుడు స్వామి కొండపై జ్యోతిని వెలిగించారు. వేలాది మంది భక్తుల మధ్య ఈ జ్యోతి వెలగడంతో అనంతపురం చుట్టుపక్కల ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి చూస్తూ జ్యోతిని దర్శించుకున్నారు. ప్రతి సంవత్సరం ఇలానే జ్యోతిని వెలిగిస్తామని ఆలయ అర్చకులు మరియు అధికారులు తెలియజేశారు. నమో వెంకటేశాయ, గోవింద గోవింద. ఈరోజు బుక్కరాయ సముద్రము గ్రామ ప్రజలు అందరం కలిసి దేవరకొండపై మొట్టమొదటిసారిగా జ్యోతి వెలిగించబోతున్నాము. ఎక్కడా లేని విధంగా జిల్లాలో గత 10 సంవత్సరాల నుంచి అనుకొని ఈ రోజుకి మా కోరిక తీరింది. దాతలందరూ ముందుకొచ్చి, ముఖ్యంగా దీనికి కావాల్సింది నెయ్యి ఇంపార్టెంట్. ఆవు నెయ్యితోనే వెలిగిస్తున్నాము. ఈ ద్వీపం కూడా చుట్టుపక్కల దాదాపు 20 నుంచి 25 కిలోమీటర్లు కనిపిస్తుంది. కావున భక్తాదులందరూ 6:45 to 7:30 లోపల దివ్య దర్శనం చేసుకోవచ్చు. ఇది మేము గత 10 సంవత్సరాల నుంచి కృషి చేస్తే ఈ రోజు కుదిరింది. చాలా సంతోషంగా ఉన్నాము. కావున భక్తాదులందరూ చూడండి, ఇప్పుడు భక్తులు కూడా కిందంతా వెయిట్ చేస్తున్నారు జ్యోతి కోసము. మొత్తం అనంతపూరే కాదు, అనంతపురం సిటీ చుట్టుపక్కల గ్రామాలు, రాప్తాడు, నార్పల్ కూడా కనిపిస్తుందండి ఇది. ఎందుకంటే రిపీటర్ స్టేషన్ వాళ్ళది ఫ్లడ్ లైట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి మేము కూడా చెప్తున్నాము. కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఈరోజు. భక్తాదులందరూ ఈ 6:30 నుంచి 7:30 లోపల దివ్యంగా దర్శించుకోవచ్చు. ప్లస్ చూస్తామండి, ఫస్ట్ టైం కాబట్టి మాకు కూడా అవగాహన లేదు. నైట్ అంతా వెలుగుతుంది అనుకుంటున్నాము. పూజారులు చెప్పిన పద్ధతి ప్రకారము శాస్త్రీయతంగా చేస్తున్నాము. కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఈరోజు చేసిన దానివల్ల. మా భక్తులు అందరూ కూడా చుట్టుపక్కల నుంచి గ్రామాల నుంచి కూడా వచ్చి ప్రతి ఒక్కరు తలా తోచిన కేజీ నుంచి 15, 20, 30, 40 కేజీల వరకు కూడా ఇచ్చారు దాతలు. కావున మాకు కొంచెం ఈజీ అయింది ఈసారి చేయడం వల్ల. ఎవ్రీ ఇయర్ కూడా ఈ విధంగా జరుగుతాయండి. ఎవరైనా కూడా మాకు నెయ్యి వచ్చి ఇచ్చేస్తే ఫెస్టివల్ రోజు, తేరు లాగిన రోజు ఇవ్వచ్చు. ఇది యాక్చువల్గా ఫస్ట్ మాకు ఇన్స్పిరేషన్ వచ్చి అరుణాచల జ్యోతి అండి. అక్కడ భక్తులు పోయి వచ్చిన వాళ్ళు మాకు చెప్పిన తర్వాత మేము అక్కడ వాళ్ళతో కన్సల్ట్ అయ్యి వాళ్ళ నుంచి మేము వీడియోస్ తెప్పించుకొని దాని ప్రకారం నమూనా చేశామండి. ఇది ఆ నమూనా కూడా ఇక్కడే అనంతపూర్లోనే చేయించాము. ఆ నమూనా ప్రకారం ఇన్స్టలేషన్ కొంచెం ఇబ్బంది అయింది, మీరు చూసింటారు. ఈ స్టోన్ బ్రేక్ చేయడము, ఒక లెవెల్ చేయడం, ఎందుకంటే నెయ్యి చాలా జారుతుందండి. ఎవరిని కూడా పైకి పోకుండా కొంచెం ఇంపార్టెంట్ మా పాత వాళ్ళని కనుక్కొని వాళ్ళ ద్వారా ఇవి సక్సెస్ చేస్తున్నాము. సక్సెస్ కావాలని దేవుణ్ణి కోరుకుంటున్నామండి. సిబ్బంది 10 నుంచి 15 మంది అండి. ఎందుకంటే మార్నింగ్ నుంచి షిఫ్ట్ వైజ్ చేశాము. టెంపరేచర్ ఎక్కువ ఉండింది. ఎందుకంటే కాళ్ళకి నెయ్యి తగిలినప్పుడు హీట్ ఇంకా ఎక్కువ వచ్చింది.
ఆ దేవదేవుని కోసం చేయాల్సింది కాబట్టి మేము దగ్గరుండి చేస్తున్నాం. గుడి సమస్యలంటే కొంచెము ఎండ తీవ్రత వల్ల ఈరోజు కొంచెం భక్తులు ఇబ్బంది పడినారు. నెక్స్ట్ టైం అట్లాంటి ప్రాబ్లమ్ లేకుండా కొంచెం షామియానాలు అదేమన్నా వేసుకొని చేయడం జరిగింది. ఎండోమెంట్ వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేశారండి. రోడ్స్ క్లీనింగ్ మంచినీటి సౌకర్యం దాతలిచ్చారండి. దాతలిచ్చారు. తర్వాత ఈ ఎండోమెంట్ వాళ్ళు ఫుడ్డు, ఇంక దాతలు కూడా ఫుడ్ తీసుకొచ్చారు చుట్టుపక్కల గ్రామాల నుంచి. అనుకున్నామండి. మన ఏరియాలో అయితే ఎక్కడ లేదండి ఇంతవరకు. ఎక్కడా లేదండి. అందువల్లనే కొంచెం సంతోషంగా ఉంది. సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము. దేవుని దయ వల్ల సక్సెస్ అవుతుంది. దేవదేవుడు అనుకుంటే, ఆయన తలుచుకుంటే కానిది ఏం లేదు. మనమంతా నిమిత్త మాత్రంలోనే. ఆయన అనుకున్నాడు, మాతో చేయించున్నాడు. ఓం నమో వెంకటేశాయ. దేవాదాయ శాఖ తరఫున దేవరకొండ కొండమీద వెంకటరమణ స్వామి టెంపుల్ బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లన్నీ సక్రియంగా జరిపినాము. ఇప్పుడు కూడా భక్తుల కోరిక మేరకు దాతలు ముందుకు రావడం వల్ల అరుణాచలం మాదిరిగా జ్యోతి వెలిగించడానికి చర్యలు తీసుకోవడానికి కూడా మేము అన్ని అనుమతులు ఇచ్చి వాళ్ళ భక్తుల ద్వారా ఈ సంవత్సరం మొదటిసారిగా ప్రవేశపెట్టాము. ఇది సక్సెస్ అయితే ప్రతి సంవత్సరము గ్రాండ్గా చేస్తాము. ఇలానే ప్రతి సంవత్సరము దాతల సహాయంతో ఇంకా గ్రాండ్గా చేయగల ముందుకు చర్యలు తీసుకుంటాం. కాలం నుంచి కూడా మా కుటుంబ సభ్యులకు కూడా కళ్యాణానికి కూడా మనం పట్టు వస్త్రాలు ఇచ్చి తేరుని తీసుకోవడం మనం చూసాము. కానీ ఈసారి విశిష్టత ఏంటంటే మాఘమాసం రోజు అరుణాచలంలో అఖండ దీపము జ్యోతిని వెలిగిస్తారో అదే విధంగా అదే కార్యక్రమాన్ని ఈ రోజు మన కొండమీద రాయస్వామి ఆశీర్వాదంతో ఈ రోజు మనము ఈ అఖండ దీపాన్ని వెలిగించడం జరిగింది. ఈ రోజు నుంచి 11 రోజులు కూడా ఈ అఖండ దీపం జ్యోతిని మనము వెలిగిస్తాము. ఎక్కడా కూడా అరుణాచలం దేవస్థానం తర్వాత మళ్ళీ ఇక్కడే మనం ఈ అఖండ జ్యోతిని మనం వెలిగించడం జరిగింది. నియోజకవర్గ ప్రజలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా, జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా చాలా బాగా ఉండాలి, ఆయురారోగ్యంతో ఉండాలని ఈరోజు మనము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. దేవుడి ఆశీస్సులతో ఈసారికి మనకి అవకాశం దొరికింది. ఎప్పుడు కూడా చేద్దామనే ఆలోచనలో ఉండినాం, కానీ ఎప్పుడు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఎవరూ చేయలేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా దేవుడు ఈరోజు మా చేతుల మీదుగా ఈరోజు ఈ అఖండ దీపాన్ని వెలిగించుకోగలిగారు. దేవుడు ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద, ప్రజలందరి మీద ఉండాలని